మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి, మనం ఇక్కడ అందరూ ఇలా కలవడానికి ఏంటి అనేది మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎక్కడా లేని, ప్రపంచంలో ఎక్కడా లేని డైరెక్టర్స్ అసోసియేషన్ మనకే ఉందండి. ముందు మనం చాలా ఆనందపడాల్సిన విషయం. అలాగే మన డైరెక్టర్స్ అసోసియేషన్ చాలా మంది, ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక వెల్ఫేర్ మనకు కావాలి, వాళ్ళందరికీ కొంచెం సహాయం చేయాలి. డైరెక్టర్స్ అంతా ఏకం అవ్వాలి. తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది, ఇండియన్ సినిమా వరల్డ్ సినిమా అయింది. మన డైరెక్టర్లు అందరూ రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. అందుకే దీనికి ఒక వేదిక కావాలి, ఒక వెల్ఫేర్ చేయాలి, మనం అంతా ఏకమై ఒక మంచి ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. దాని గురించిన వివరాలన్నీ ఇక్కడ మనకు వచ్చిన కల్చరల్ కమిటీ వాళ్ళు, అలాగే మన ప్రెసిడెంట్ గారు, టీఎఫ్డీఏ ప్రెసిడెంట్, ఆయన ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ఓన్లీ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ లోనే ఒక డైరెక్టర్స్ డేగా ప్రకటించాను ఆయన పుట్టినరోజుని. అప్పటి నుంచి మొదటి ఎన్శంకర్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్టర్స్ డే ఎఫ్ఎన్సీస్ లో జరిగింది. దానికి గౌరవ చైర్మన్ రాఘవేంద్రరావు గారు, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు అతిథులుగా వచ్చారు. అదంతా డైరెక్టర్స్ అందరూ కూడా స్కిట్స్ వేసి అందరూ అలరించి ఫస్ట్ సక్సెస్ఫుల్ చేశాం. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు జరగలేదు. ఆ తర్వాత కాశీ గారు ప్రెసిడెంట్ గా అయ్యాక మళ్ళీ ఎఫ్ఎన్సీస్ ఒకసారి జరిగింది. ఇది 5వసారి డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈసారి ఏంటంటే మనం టీఎఫ్డీఏ 2.0గా మనం దీన్ని తయారు చేయాలని ఒక సంకల్పంతో, సత్సంకల్పం ప్లాన్ చేసి చెప్తే నేను షాక్ అయ్యాను. లిటరల్ గా చైర్ నుంచి పడిపోయాను. ఇందాక చెప్పారు నాకు. ఆ షాకింగ్ డీటెయిల్స్ మీకు కూడా చెప్తారు. నిజంగా ఏ రేంజ్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఒకసారి ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలబడిపోద్ది. నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. నేను ఈ టీమ్ లో ఉన్నప్పటికీ చేసినంత మీరందరూ కాబట్టి నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో మన టీఎఫ్డీఏ ఇంత పెద్ద రేంజ్ లో ఒక కార్యక్రమం చేయబోతుందంటే నిజంగా అందరం ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా అందరం వచ్చి పార్టిసిపేట్ చేసి నేను ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నంద్రి గారు. మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు ముందు మీ సహాయ సహకారాలు డెఫినెట్ గా ఉంటాయి. మీరు మంచి ఇన్వాల్వ్ అవుతారు. థ్యాంక్ యూ. అలాగే సినిమా ఫీల్డ్ లో ఉన్న ఫ్యామిలీస్ ఎప్పుడు మనం ఫంక్షన్ వెళ్ళడానికి ఉండదు. ఏదో ఆ డైరెక్టర్, ఆ హీరో సినిమా ఉంటే ఆ ఫ్యామిలీస్ రావడం తప్ప మొత్తంగా డైరెక్టర్ అసోసియేషన్ ఉన్న మెంబర్స్ ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేసేది ఎప్పుడు ఉండదు. అది స్థలాభావం కావచ్చు, ఇంకొక కావచ్చు. ఈ రోజున మేము ఎల్బీ స్టేడియం చేస్తున్నాం కాబట్టి మా డైరెక్టర్స్ ని ఫ్యామిలీస్ తోటి ఇన్వైట్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఇది ఇండస్ట్రీ. సో అందుకని మన డైరెక్టర్లు అందరూ కూడా ఆ రోజుని మీరు వీలు చూసుకుని కాంబినేషన్స్ ఉండొచ్చు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. మనం కూడా చాలా మంది ఆర్టిస్టులని మనం తెలుగులో నటిస్తున్న పేరు మోసిన ఆర్టిస్టులు అందరినీ పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి డైరెక్టర్స్ అందరూ దయచేసి ఆ రోజు షూటింగ్లు లేకుండా ఇంకొక రోజు ప్లాన్ చేసేలాగా చేయమని మీ మీడియా మూలంగా కూడా వాళ్ళకి విన్నపం. థ్యాంక్ యూ. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ కమిటీ గెలిచి ఒక 2 నెలలు అవుతుంది. తర్వాత మేమందరం గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వస్తున్నాం. మే 4వ తారీఖు మహాదర్శకులు దాసనారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు డైరెక్టర్స్ డే అని తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ప్రకటించుకుంది. ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ కమిటీ మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు చెప్పినట్టుగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 2.0 మొత్తం రీవ్యాంప్ చేస్తాం. అన్ని కొత్త నిర్ణయాలతో మీ ముందుకు వస్తామని చెప్పి ప్రామిస్ చేసి అందరం ఎన్నికయ్యాం. అందులో భాగంగా వెల్ఫేర్ అంటే ప్రతి సభ్యుడికి, మా అసోసియేషన్ ప్రతి సభ్యుడికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ, తర్వాత చాలా వెల్ఫేర్కి సంబంధించిన చాలా ప్రామిస్ చేసాం. అందులో ముఖ్యంగా దానిలో భాగంగా
డైరెక్టర్స్ డే రోజు May 4th రోజు ఒక చాలా పెద్ద ఫంక్షన్ చేయాలని నిర్ణయించాము. అది మామూలుగా ఫంక్షన్స్ అంటే అందరం శిల్పకళా వేదికలోనో లేకపోతే ఎక్కడో ఆలోచిస్తాం, కానీ మా ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ ఒక్కసారి LB స్టేడియం అని చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చారన్నమాట. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, సినిమాలో 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ ఇందులో పాల్గొని ఖచ్చితంగా ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం. ఆ రోజు డైరెక్టర్స్ కూడా ఇదొక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా, ఒక పండగ లాగా వాళ్ళు ట్రీట్ చేసి ఫ్యామిలీస్ అందరూ అటెండ్ అవ్వాలి. ఇదేదో ఒక రెగ్యులర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లాగా, ఆడియో ఫంక్షన్ లాగా ఉండేది కాదు. మీ అందరినీ అలరిస్తూనే డైరెక్టర్స్ తాలూకు, డైరెక్టర్స్ అసోసియేషన్ తాలూకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి, ఒక పవర్ ఏంటి అని చూపించడానికి మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్ లెవెల్లో చేయబోతున్నాం. దానికి సంబంధించి బాధ్యత తీసుకొని పూర్తిగా ముందు సక్సెస్ చేయడానికి కారణమైన ఈవెంట్ మేనేజ్మెంట్ రఘునాథ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సంబంధించి ఈ ప్రోగ్రాం అనుకున్న దగ్గర నుంచి త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ కానీ, అగ్రదర్శకులు అందరూ ముందుకు వచ్చారు. ఇప్పటికే అందరూ అగ్ర హీరోలు అందరినీ కలుస్తున్నాం. అగ్ర హీరోలు గారు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ని, హీరోని అందరినీ కలుస్తున్నాం. ప్రతి ఒక్కరు అందరూ అటెండ్ అవుతారు ఫంక్షన్కి. డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో పాటు ఈ ప్రోగ్రామ్ చూడటానికి సాధారణ ప్రేక్షకులు కూడా అందరూ రావచ్చు. దానికి సంబంధించిన టికెట్ పాసెస్ అన్నీ కూడా తొందరలోనే ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కర్టన్ రైజర్ ద్వారా మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. దయచేసి మీడియా పూర్తిగా దీన్ని ప్రమోట్ చేసి దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనందరికీ శుభాకాంక్షలు. అంటే గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నాం. అంటే మధ్యలో మాట్లాడడం కానీ ఇది ఒక మన డైరెక్టర్స్ డేకి సంబంధించి కాబట్టి ఏం చేయాలన్నా ముందు వీరశంకర్ గారు ముందు అన్ని నడిపిస్తున్నారు. మా సుబ్బారెడ్డి అన్న మొత్తం అందరూ పోయి చేస్తున్నాం. అండ్ ఒకటి హ్యాపీ ఏంటంటే డైరెక్టర్స్ డేకి సంబంధించి ఫంక్షన్స్ కానీ తమిళనాడులో చూసాము, కర్ణాటకలో వాళ్ళు చేస్తారు. మనం ఎప్పుడు ఇంత యూనిటీ ఎప్పుడు చేయలేదు నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాం, స్ట్రగుల్స్ అవన్నీ పడ్డాం. ప్రతి దర్శకుడి లైఫ్ ఒకేలా ఉండదు, కెరీర్ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో కొంతమంది భవిష్యత్తు బాగుంటుంది, కొంతమంది డల్ అవుతుంది, కొంతమంది లోలో ఉంటారు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ పర్స్పెక్టివ్ లో ఫస్ట్ టైం నాకు వీరశంకర్ గారు పర్పస్ చెప్పినప్పుడు ఇలా మిడ్ డే మీల్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం, రేపు బిల్డింగ్ ఒకటి కట్టాలనుకుంటున్నాం అందరికి. తర్వాత ఈ సీనియర్స్ అంటే కెరీర్ ఎండింగ్ లో వర్క్ లేక కొంచెం ఇబ్బందులు పడే వాళ్ళకి ఒక హోమ్ లాగా ఏదైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అవన్నీ చెప్పినప్పుడు అది యాక్చువల్గా మంచి పని, మనం అడగకుండా పార్టిసిపేట్ చేయాలి. సో అలాంటి ఒక మంచి కాస్తో ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే నేనే కాదు ఎవరు నో చెప్పలేరు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక మారల్ సపోర్ట్ వచ్చి మన అందరం ఉండి అందరం ఒక టుగెదర్నెస్, ఒక స్ట్రెంగ్త్ బయట అందరికీ కనిపిస్తే అది ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేస్తాయని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పినప్పుడు, పైగా అందరూ ఫ్రెండ్స్ నందిని రెడ్డి గారు కానీ, అనిల్ రావుపూడి గారు కానీ అందరూ కెరీర్లో బిజీగా ఉన్న సినిమాలు చేసుకుంటున్నా కూడా ఈ కాజ్ తాలూకా పర్పస్ని అందరూ ఒక ఇంపార్టెన్స్ తీసుకొని మా రాజేష్ బ్రో కానీ, వశిష్ఠ కానీ అందరం ఒక అంతా యంగ్ టీము, ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న టీము అందరూ కలిసి ఈ ఈవెంట్ ఏదైతే మనం కాజ్ ఒక ఫండ్ రైజింగ్ అది ఎవరి కోసం చేసుకుంటున్నాం, ఆల్మోస్ట్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. బ్లడ్ రిలేషన్ కాకపోయినా ఆల్మోస్ట్ మనందరం ఎక్కడొకటి తారసపడుతూ ఉంటాం. మనం సంతోషంగా ఉండే అవతల వాళ్ళు చాలా బాధలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక చిన్న లిఫ్ట్ ఇచ్చేలాగా ఒక ఫండ్ రైజ్ చేయడానికి ఒక మంచి కాజ్ కోసం చేసే ఈ కార్యక్రమం రేపు May 4th జరగబోతుంది. సో దీనికి ముందుగా మాకు ఆల్రెడీ వీరశంకర్ గారు టీము మొత్తం, సెక్రటరీ సుబ్బారెడ్డి గారు అందరూ టీము, దేవుడు అందరిని ఒకేలాగా సృష్టించి కొంతమంది ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా పుట్టించాడు. అంటే ఫిల్మ్ డైరెక్టర్స్ ని కొంచెం విడిగా కొంచెం గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున ఇంత పెద్ద ఆర్టిస్ట్, స్టార్ హీరోలను తయారు చేసేది కూడా డైరెక్టర్. వితౌట్ డైరెక్టర్ ఇంత పెద్ద ఇండస్ట్రీ కూడా ప్రపంచ భాష, ఒక జర్మనీ, ఒక ఫ్రెంచ్,
ఒక గ్రీక్ లాగా అవ్వాలి. దానికన్నా ముందు మన సినిమా చేస్తూ దానికి చాలా గర్వపడాలి మనందరం కూడా. సో ఇలాంటి ఒక తెలుగు అనే ఒక భాషలో మనం పుట్టినందుకు ఈ భాష ద్వారా ఉన్న మన చిత్ర పరిశ్రమ మేము ఉన్నందుకు నిజంగా మేము ఫిల్మ్ మేకర్స్ గా చాలా మందికి అదృష్టం ఉండదు. మేము అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ రోజే ఇండస్ట్రీకి వచ్చామన్నంత ఉత్సాహంగా ఉంటాం అందరం. అలా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన దర్శకులు చెప్పినట్టు మేము ఈ ప్రోగ్రాం అనుకున్న వెంటనే అందరూ పెద్ద దర్శకుల దగ్గర నుంచి చిన్న దర్శకుల వరకు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, దర్శకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇంత మా గురువులు, తండ్రితో సమానమైన దర్శక రత్న దాసనారాయణ గారి ఇంత మహత్తర కార్యక్రమంలో నన్ను ఒక సభ్యుడిగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే వీరశంకర్ గారికి ఇంతకుముందు కూడా వర్క్ చేసినప్పుడు గిరిధర్ గారిని ఒక డైరెక్టర్ గారికి మేజర్ యాక్సిడెంట్ అయింది షూటింగ్ వెళ్తున్నప్పుడు. ఆయన కిమ్స్ హాస్పిటల్లో దాదాపు ఒక 6 నెలల వరకు ట్రీట్మెంట్ ఇస్తే మన డైరెక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి, వీరశంకర్ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి మన యూనియన్ తరఫున అక్కడ ఆయనకి పూర్తిగా చికిత్స చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఆయన కోలుకోలేకపోయినారు, కానీ స్టిల్ ఆయన లవ్గానే ఉన్నారు. అలాంటి చాలా మంది ప్రమాదాలు జరిగేటప్పుడు ఆయన విధంగా ఉంటారు. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్స్తో పాటు డబ్బు కూడా అవసరం ఉండదు. కాబట్టి ఈ రోజున మే 4న ఆ 2 మనకు కీర్తితో పాటు మనకు డబ్బులు కూడా బాగా వచ్చి మన అసోసియేషన్ ధైర్యంగా ఉండాలి అంటే డబ్బులు కూడా ఉండాలి. దానికి మీడియా మిత్రులు, మిగతా సోదరులందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ ఇటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఒక సభ్యుడిగా తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వీళ్లకు, మా టీం సభ్యులందరూ కూడా థ్యాంక్స్ తెలుపుతూ, ఈ కార్యక్రమం ఇది ప్రీ రిలీజ్, సినిమాకు ప్రీ రిలీజ్ లాంటిది. ఇది తప్పకుండా మే 4 సూపర్ హిట్గా ఆ కార్యక్రమం నిర్వర్తించాక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రెస్ మీట్ రిలీజ్ ఇంకా ముందు ఉంది. సో ఈ ఈవెంట్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుని సక్సెస్ చేయాలని చాలా ప్యాషనేట్గా ఉన్న రఘునాథ్ ఎండి శంకర్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, అలాగే టీఎఫ్టీఐ కమిటీ మెంబర్స్కి ఉగాది శుభాకాంక్షలు నా నుంచి, మా టీం నుంచి కూడా. నేను ముందుగా పొలిటికల్ ఈవెంట్స్, లైవ్ కాన్సర్ట్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్, రిలీజ్ చేసే ఈవెంట్స్ అండి. మేము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈవెంట్స్ చేద్దామని ప్రయత్నిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ద్వారా టీఎఫ్టీఐ మెంబర్స్ ఈవెంట్ చేద్దామని చెప్పని రాణి చేద్దామని చెప్పి ట్రై చేస్తున్న టైంలో నాకు ఈ వార్త తెలిసింది. నేను వెంటనే ప్రెసిడెంట్ గారిని రావడం జరిగింది. మా చేసిన ప్రాజెక్ట్స్ కానీ మేము చేసిన వీడియోస్ కానీ సార్ చూపించి మాకు సార్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని మేము నిలబెట్టుకొని ఈ ఈవెంట్ని ఇంటర్నేషనల్ ఈవెంట్గా చేయడానికి మా తరఫు నుంచి, అలాగే మా టీం నుంచి ప్రయత్నిస్తామండి. ఈ టీఎఫ్టీఐ కమిటీ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్లో మా రఘునాథ్ ఈవెంట్స్ కూడా ఒక మెంబర్గా జాయిన్ చేసుకోవడం నాకు చాలా సంతోషం ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శంకర్. భక్తులందరూ మాట్లాడారు. ఇప్పుడు మన సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డిని వందన సమర్పణ చేయాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు తెలుగు చలనచిత్ర దర్శకుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చిన్న విషయం అంటే సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, మంచి సందర్భం వచ్చింది. ప్రపంచంలో అతి గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సినిమా వాళ్ళు అండి. ఇది అతిశయోక్తి కాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒకసారి ఒక సిగ్నల్ దగ్గర ఒక ముసలాయనండి చిరిగిపోయిన బట్టలతో
చాలా బిక్కి చిక్కిపోయి ఉన్నాడు. సన్నగా ఒక చోట కూర్చున్నాడు. బాబు ధర్మం అంటున్నాడు. ఒక కామన్ మ్యాన్ అండి. అటు వెళ్తూ అతను చూశాడు. అరే అయ్యో బాబు అనిపించిన అతని దగ్గరకు వచ్చాడండి. 10 రూపాయలు చేతిలో పెట్టేసి అతని వైపు ఒకసారి చూసి పెద్దాయన ఐదన్న తిని పెద్దాయన అని చెప్పి వెళ్ళిపోయాడండి. అది జరిగిన మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడండి. చూశాడు. బిజినెస్ మ్యాన్ అంటే బాగా సంపాదిస్తూ ఉంటాడు. చాలా ఇదైపోయి ఆ ముసలాయన దగ్గరకు వచ్చాడండి. చూసి అయ్యో పెద్దాయన అనేసి 100 రూపాయలు తీసి పెట్టాడండి. పెట్టి నేను బిజినెస్ చేస్తున్నాను, దేవుడు నాకు చాలా ఇస్తున్నాడు కదా అని ఒకసారి ఎదురుగా చూస్తే ఒక హోటల్ కనపడిందండి. అక్కడికి వెళ్ళి ఒక మీల్స్ పార్సల్ తీసుకొచ్చి మరి ఆ ముసలాయనకి ఇచ్చాడు. చాలా సంతోషపడ్డాడు. ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఒక సినిమా ఆయన వచ్చాడండి. అక్కడికి చూశాడు. అతని పరిస్థితి చూసి తను వచ్చిన కారులో తీసుకుని వెళ్ళిపోయాడండి. ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మంచి భోజనం పెట్టించాడు. అందరితో ఆగలేదు. అక్కడి నుంచి ఒక షాపింగ్కి తీసుకెళ్ళాడు. మంచి బట్టలు తీసిచ్చాడు. శుభ్రంగా ఇలా ఉండాలి పెద్ద అన్నాడు. అక్కడి నుంచి అక్కడితో వదిలేదు. ఒక అనాథ శరణాలయానికి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి అక్కడ ఓనర్తో మాట్లాడి, సార్ ఇతను అనాథగా ఉన్నాడు, ప్రతి నెల దీనికి కావాల్సిన ఖర్చులన్నీ నేను ఇస్తాను, దయచేసి మీ దగ్గర ఉంచుకోమన్నాడు. ఇది జరుగుతుండగా ఈ అనాథ శరణాలయం ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చాడండి. ఒకసారి చూసి షాక్ అయ్యాడు. ఆ తీసుకొచ్చిన సినిమా అతనికి ఒకసారి చేతులు దండం పెట్టాడు. సార్ మీరా అని. అప్పటి వరకు తెలియదండి ఏంటి అంటే ఈ అనాథ శరణాలయాన్ని పెట్టిందే ఒక సినిమా అతను అని సంగతి. అందరికీ తెలియని, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి అనాథ శరణాలయాలకు కానివ్వండి, చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళలో ముందుండేది మన సినిమా వాళ్ళే. ఇంకోటి, ఇప్పటి వరకు ఇది కథ అన్నది, ఇది కథ కాదండి, నిజం. ఇది ఎవరి లైఫ్లోనూ జరగలేదు. మన సాయి రాజేష్ గారు సార్ మీలాంటి వాళ్ళు నిజంగా మా కమిటీలో ఉండడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటిది చాలా మంది లైఫ్లో చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలా స్పందించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అన్నాను ప్రపంచంలో అతి గొప్ప మనసున్న వ్యక్తులు సినిమా వాళ్ళు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి చాలా మంది వచ్చారు. మీడియా వాళ్ళు, మీరు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ సంకల్పించిన మా కార్యక్రమం 4th డే అద్భుతంగా జరగడానికి మీ వంతు కృషి మాకు చేయాలని, మీ వంతు ఆశీస్సులు మాకు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శక మిత్రులందరికీ దయచేసి 4th మే ఫ్యామిలీస్ అందరితో రెడీగా ఉండండి. మనం అందరం ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజేషన్ దయచేసి ప్రింట్ మీడియా, వెబ్ మీడియా అండ్ ఛానల్స్ కానీ కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి అన్నింటిలో ఈ న్యూస్ వెళ్ళేలాగా చేయండి. అంటే మిగతా 2 బిగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్పేస్ ఇచ్చి దీన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.